వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండబద్దలు కొట్టారు. దేశంలో తెలంగాణ అంతర్భాగమని స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే పదవుల్లో ఉన్నారన్న పవన్ కళ్యాణ్ వారే ఎమ్మెల్యేలు అయ్యారని వివరించారు. తెలంగాణ అంటే తనకు గౌరవం ఉందన్నారు. అందుకే కొండగట్టు ఆలయానికి 30 కోట్లు విరాళంగా ఇచ్చామన్నారు. తాటాకు చప్పుళ్లకు జనసేన పార్టీ భయపడదని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి చెప్పారు. భయపడేవాడినే అయితే పార్టీ పెడతానా అని ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం జరిగితే మొదట గొంతు లేపేది జనసేన పార్టీనే అని స్పష్టం చేశారు. ఏం చేసినా ఓట్ల కోసం కాదు, తనకు తెలంగాణపై ప్రేమ మమకారం ఉన్నాయన్నారు. గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం పెడితే స్వాగతించామని ఏపీ డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో ఏమైనా చేస్తే తాను సీఎం అయిపోతానా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణను తాను ఎప్పుడు అవమానించానని స్థానిక నేతలను ప్రశ్నించారు. తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదన్నారు పవన్. తెలంగాణలో ఉపాధి లేకపోతే తాను కారణమా అని పవన్ నిలదీశారు. మద్రాసులో ఉన్న చిత్ర పరిశ్రమ హైదరాబాద్ ఎలా వచ్చిందన్నారు. ఆంధ్ర వాళ్లను తిడుతుంటే వాళ్ళు హైదరాబాద్ లో ఎలా ఉంటారన్నారు. ఇంకెంతకాలం ఆంధ్ర వాళ్లను తిడుతూ కాలక్షేపం చేస్తారంటూ తెలంగాణలోని నాయకులకు పవన్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణకు ఎవరు రావద్దంటే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఏపీ కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తనకు గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను చెరువును కబ్జా చేశానని కొందరు అంటున్నారని, అలా చేస్తే తనను ఇక్కడ ఉండనిస్తారా అని సూటిగా నిలదీశారు. తన ఫామ్ హౌస్ కబ్జా అని తెలిస్తే దానిని రాష్ట్ర ప్రభుత్వానికే రాసిస్తానన్నారు. గద్దర్తో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో ప్రతి సమస్యకు ఆంధ్ర వారే కారణమా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాను ఇప్పటి వరకు ఒక్క తెలంగాణ నాయకుడిని కూడా ఒక్క మాట అనలేదన్నారు. తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదని ఎన్నోసార్లు తగ్గి ఉన్నానని గుర్తు చేశారు. ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్ల గొడవ మొదలైందని, అతనిపై కేసులు పెట్టిన విషయం మొదట్లో తనకు తెలియదన్నారు. తనకు తెలిసిన తర్వాత కేసులు వద్దు, వదిలేయమని చెప్పానని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా తనను తిట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.